ఏజెన్సీలో పొగమంచు కప్పుకొని శీతల గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చలికి తోడుగా మంచు కూడా కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శీతల గాలులు ఇదే విధంగా కొనసాగితే పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్ జిల్లాలో అత్యల్పంగా ఉష్ణోగ్రత రికార్డు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలా రోజుకి ప్రతిరోజు పెరుగుతుంది చలి తీవ్రత. నిన్న ఉన్నది ఈ రోజు ఉండట్లేదు, చాలా పెరుగుతూనే ఉంటుంది. దీనివల్ల పెద్దలు, చిన్నలు, ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ఎందుకంటే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త ఉండాలి. ఇది ఒకటి కాశ్మీర్లోనే ఇంత చలి ఉందంటే మాకు మాత్రం ఆదిలాబాద్లో కాశ్మీర్ అంత చలి చూపిస్తుంది. ఇక్కడ అంత చలి వేస్తుంది. పిల్లలు కానీ ఈ ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళకు మాత్రం చాలా చాలా ధన్యవాదాలు. ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు వాళ్ళకు ఉండాలి. వాళ్ళు చాలా కష్టపడి పొద్దున్నే 4 గంటలకు లేచి స్నానాలు చేయడం వల్ల వాళ్ళకు మాత్రం ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త ఉండాలి. భజనలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చాలా జాగ్రత్త ఉండాలని కోరుతున్నాను. అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు వాళ్ళకు ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళకు మీ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం కూడా మీకు దక్కుతారని మేము కోరుతున్నాము. ఈ చలి వలన పిల్లలు మాత్రము, పెద్దలు, వయసున్న వాళ్ళు ఖచ్చితంగా స్వెటర్లు కానీ ఇవన్నీ జాగ్రత్త ఉండండి. అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి అని కోరుతున్నాను. చాలా జాగ్రత్త ఉండండి. అస్తమా ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్త ఉండాలండి. అస్తమా ఉన్న వాళ్ళు కానీ దగ్గు, జలుబు ఏది లేచినా చాలా జాగ్రత్తగా కోరుతున్నాము. ఆదిలాబాద్లో మాత్రం నిజంగా కాశ్మీర్ అంటే కాశ్మీర్ లాగానే ఉందండి. ప్రొద్దున్న లేచి మనం ఎక్కడికైనా లేచి చూస్తే కాశ్మీర్ లాగా మంచు ప్రదేశాలు, మంచులాగా కనిపిస్తుందండి. లంబసింగి అంటుండే ముందు ఎప్పుడు చూసినా ఆంధ్రప్రదేశ్లో లంబసింగే మొదటిది ఉంటుండే. ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడ్డదో మేము ఆదిలాబాద్ వాళ్ళమే నంబర్ 1 అయిపోయినాము. ఎటు చూసినా